ముఖ్యాంశాలు. ప్రతిభ హై స్కూల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. సారథ్యం కార్యక్రమానికి విజయవాడ తరలి వెళ్లిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. మిలాద్ ఉన్ నబీ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ప్రతిభ హై స్కూల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం ప్రతిభ హై స్కూల్లో రక్తదాన శిబిరాన్ని నందిగామ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సందర్భంగా రక్తదానం ప్రాణదానంతో సమానం. యువత రక్తదానంలో ముందుండాలని, రక్తదానం చేయడం వల్ల మరొకరికి జీవితాన్ని ఇచ్చిన వారమవుతామని అన్నారు. అనంతరం ప్రతిభ హై స్కూల్ యాజమాన్యం షేక్ ఆలీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే మిలాద్ ఉన్ నబీ మొహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజున పురస్కరించుకుని 4వసారి కార్యక్రమాన్ని నిర్వహించామని, మీరు ఇచ్చే రక్తం వేరే ఒకరి జీవితం, ఒకరికి దానం, మరొకరికి ప్రాణం అవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు, కూటమి నేతలు, స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. సారథ్యం కార్యక్రమానికి విజయవాడ తరలి వెళ్లిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ చంద్రలపాడు మండల అధ్యక్షులు గుత్తా బాలకృష్ణ వారి ఆధ్వర్యంలో సారథ్యం కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయవాడ తరలి వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ వారి కార్యదర్శి పొరుగంటి నరసింహారావు, సొసైటీ త్రిమెన్ కమిటీ సభ్యులు బండారు నాగేశ్వరరావు, మాజీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సాంబశివరావు, మండల ఉపాధ్యక్షురాలు మేకల రోజా, దేవరకొండ రామాదేవి, బోనం రామిరెడ్డి, బూతుకూరి వెంకటేశ్వర రెడ్డి, కార్యకర్తలు, నాయకులు మరియు పార్టీ సానుభూతి పరులు తరలి వెళ్లారు. भारत माता की, भारत माता की, भारत माता की। और का गोटी ले रहे हैं तो मुंडोल का बात करेगा। भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की। వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభించి భక్తులకు స్వయంగా అన్నం వడ్డించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ మనందరికీ ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని గణపతిని ప్రార్థిస్తున్నానన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని శ్రీనివాసరావుపేట 1వ లైన్, నల్లచెరువు 15వ లైన్, విద్యానగర్ 3వ లైన్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గల్లా మాధవి స్థానిక భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గుంటూరు పశ్చిమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నానని, ప్రజల ఆశయాలు నెరవేర్చడం, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం తీసుకురావడం నా లక్ష్యమని, అన్నదానం అనేది అత్యుత్తమ దానమని, ఈ తరహా సేవా కార్యక్రమాల్లో ప్రజలంతా కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గణపతి ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి ఇంటిలో ఆనందం నిండాలని కోరుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మీ సహకారం, మార్గదర్శనం కావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా మీ సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. మీ నేతృత్వంలో వికసిత్ భారత్ 2047లో భాగస్వాములం అవుతామని అన్నారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ ప్రమాణాలను మంత్రి లోకేష్ వివరించారు. ప్రధాని మోడీ స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తానని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేష్ బహుకరించారు. నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి డైమండ్ అపార్ట్మెంట్ ఆవరణంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల విశిష్ట సేవలను గౌరవించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గురు పూజోత్సవంలో భాగంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్రాంత ఉపాధ్యాయులు సూర్యదేవర సురేష్ కుమార్, సూర్యదేవర జయశ్రీ, మరో విశ్రాంత ఉపాధ్యాయురాలు మంజులతో పాటు మరో ఇద్దరిని సన్మానించారు. ఇస్కాన్ సలహాదారు, అపన్న హస్తం సభ్యుడు డాక్టర్ గంగాధర్ ఉరవలపల్లి భగవద్గీత సెషన్ నిర్వహించారు. స్మార్ట్ ఆరో డైరెక్టర్, అపన్న హస్తం వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ సుశాంత్ కుమార్ నేతృత్వంలో జేఈఈ మెయిన్స్, నీట్, ఐఏఎస్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి పేద విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. మిలాద్ ఉన్ నబీ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరీమణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముందుగా మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. హజరత్ సయ్యద్ షా ఖారీ బాబా వారి దర్గాలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్థాన పీఠాధిపతి ఆల్తాఫ్ బాబా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ను ఘనంగా స్వాగతించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త తన జీవితంలో మానవ ప్రాణాలకి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగించడంతో పాటు తోటివారికి పట్ల విశ్వాసం, నమ్మకం, ప్రేమ, కరుణతో ఉండాలని సూచించారు. మనం సేవ చేసినప్పుడే మన లక్ష్యం, మహమ్మద్ ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.